హలో అండి, చెప్పండి సార్. రఘుపతి గారు. ఓ సార్, రఘుపతి గారు చెప్పండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ ఇది చాలా దుర్మార్గం సార్, ఇది చాలా దుర్మార్గం సార్. ఇది ఎవరైనా పూర్తి చేస్తారు, దానికి సంబంధం లేదు. మళ్ళా ఇది చాలా ఖండిస్తాం సార్. నేను ఎవరన్నా పూర్తి చేస్తారు. ఓకే, మీరు ఏ పార్టీ అండి రఘుపతి గారు? సార్ నేను కాంగ్రెస్ కార్యకర్త సార్. నేను కర్నూలు డిస్టిక్ గుల్లెం విలేజ్. ఓకే, కాంగ్రెస్ కార్యకర్త అయ్యుండి జరిగిన దాన్ని మీరు ఖండిస్తున్నారు. మంచి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి వీరు, పార్టీలకు అతీతంగా. ఓ సార్, సార్ ఎవరైనా పూర్తి చేస్తారు, దానికే సంబంధం లేదు. ఓ సార్. ఓకే, మీ ప్రాంతంలో అంతా ప్రశాంతంగా జరుగుతున్నాయండి? ప్రశాంతం జరుగుతున్నారు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ ఉండరు, టీడీపీ ఉండరు, జనసేన, బీజేపీ మైత్రి కూటమి ఉంది కాదు సార్. మళ్ళా బిఎస్పీ ఉంది, మళ్ళా జై భారత పార్టీ ఉంది. పాపం ఏమి పట్టించుకుంటారు? ఇది ఏమంటే ఇది రఘుపతి గారు నిన్న జరిగిన ఘటనపై మీరు ఏం భావిస్తున్నారు సార్? వాళ్ళు వైఎస్ఆర్ చాలా దుర్గౌరవం పనిచేస్తారు సార్. మీకు అనుమానం వైఎస్ఆర్సీపీ మీదనా? ఓ సార్. ఓకే, హలో రఘుపతి గారు. సార్ చాలా ఖండిస్తాం సార్ మేము కానీ. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇది పబ్లిక్ కాలర్స్, ఇదేదో మనం కావాలని ఎవరో కొంతమందితో మాట్లాడించడం కాదు. కానీ ఈ అపవాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. జాగ్రత్త జగన్ గారు. ఎవరు చేసినా ఎన్నికల సమయంలో అది మీకే చుట్టుకుంటుంది, మీ చుట్టే తిరుగుతుంది, అనుమానాలు మీ మీదే వస్తున్నాయి. పోలీస్ శాఖ మీ అండర్లో లేకపోవచ్చేమో. నెక్స్ట్ ఎన్నికల కమిషన్ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలన్నది వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశం. ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించి మామా అనిపించే పరిస్థితి ఉండదు. ఇలాంటి నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాలని నేను చెప్పను, సెన్సిటివ్ నియోజకవర్గాలు ఇవి. పులివెందుల, కుప్పం, మంగళగిరి, హిందూపురం, పిఠాపురం. మిగతా నియోజకవర్గాలన్నీ ఒక పక్క పెట్టి ఈ 5 నియోజకవర్గాలు ఒక పక్క పెడితే ఇక్కడే టెన్షన్, ఇక్కడే ఆందోళన. దీని మీదే ఫోకస్ ఉంటుంది ప్రధాన నాయకులందరిది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు పెద్దలు. దేనికి కుంభస్థలాన్ని కొట్టడం? కుంభస్థలాన్ని కొడితే ఇంకా తిరుగు ఉండదని, మిగతా అన్ని చెల్లాచెదురు అయిపోతాయి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ దెబ్బ మామూలుగా ఉండదు. సో పార్టీయే గందరగోళం అయిపోయి పరిస్థితి. లోకేష్ మంగళగిరిలో 2019లో ఓడిపోయినప్పుడు అసలు మామూలుగా ట్రోల్స్ జరగలేదు. ఎందుకు? చాలామంది ఓడిపోయారు కదా. 151 సీట్లు కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. కానీ ఫోకస్ అంతా లోకేష్ మీదే కొట్టారు, లోకేష్ మీదే అటాకులు జరిగినాయి. ఆయన లోకేష్ గారిని అయితే రోడ్డు మీద పెట్టారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. వాడికి అసలు రాజకీయమే తెలియదు. ఒక్క ఓడిపోవడం వల్ల. ఎందుకు? మిగతా 151